హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. తెల్లవారుతూ ఉంది, కానీ రాజా ఇంకా నిద్ర లేవలేదు. ఇక్కడ గీత జున్నుని ఆడిస్తూ ఉంటుంది. జున్ను ఆడుకోకుండా విసిగిస్తూ ఉంటాడు. గీత జున్ను ముందు బొమ్మలన్నీ తీసుకొచ్చి వేస్తూ ఉంటుంది. జున్ను ఆ బొమ్మల్ని చూసి ఆనందపడతాడు. రండి, ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. జున్ను, ఈ బొమ్మలతో ఆడుకుంటూ ఉండు, నేను వంటగదిలో పని చూసుకుని వస్తాను. వద్దు మమ్మీ, వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నాకు ఇంకా బొమ్మలు కావాలి. జున్ను, అలా ఏడవకూడదు, ఉన్న బొమ్మలతో ఆడుకోవాలి. అయినా బొమ్మలన్నీ ఎక్కడో పడేసి ఎప్పుడు బొమ్మలు కావాలంటే ఎలా? కావాలి కావాలి మమ్మీ, నాకు బొమ్మలు కావాలి కావాలి. జున్ను, అలా గొడవ చేయకు. మీ నాన్నగారు లేస్తే విసుక్కుంటారు. రాత్రంతా పని చేసి చేసి అలసిపోయి పడుకున్నారు. అంతలో చిన్ని, మున్ని, చింటూ ఆడుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళు గీత వాళ్ళ ఇంటి వరకు వస్తారు. అక్కడ జున్ను ఆడుకోవడం చూస్తారు. ఓ, ఏ చిన్ని, అటు చూడు, జున్ను బొమ్మలతో ఆడుకుంటున్నాడు. మనం కూడా వెళ్ళి ఆడుకుందాం, పదండి. అవును చింటూ, జున్ను దగ్గర మంచి బ్లాక్స్ ఉన్నాయి, పదండి మనం వెళ్ళి ఆడుకుందాం. అలా చిన్ని, మున్ని వాళ్ళు జున్ను దగ్గరకు వెళ్తుంటారు. జున్ను ఇంకా బొమ్మల కోసం ఏడుస్తూ ఉన్నాడు. జున్ను, నీ అల్లరి బాగా ఎక్కువైపోయింది. ఉన్న బొమ్మలతో ఆడుకోవాలి. నువ్వు అలా అల్లరి చేస్తే ఈ బొమ్మలు కూడా తీసేస్తాను. అయినా నువ్వు బొమ్మలు ఎక్కడ వేసావో వెతుక్కో. సారీ మమ్మీ, ఆడుకుంటా, సారీ, ఆడుకుంటా. గీత ఆంటీ, మేము కూడా జున్నుతో కలిసి ఆడుకుంటాం. అయినా జున్ను, నీ దగ్గర చాలా బ్లాక్స్ ఉండాలిగా, ఏం చేసావు? ఇప్పుడు వాటితో ఇల్లు ఎలా కడతాం చెప్పు. చిన్ని, మనం ముందు ఉన్న బ్లాక్స్ తో ఇల్లు కడదాం. ఓ వద్దు, మనం ముందు ఆ బ్లాక్స్ అన్ని వెతికి తరువాత పెద్ద ఇల్లు కడదాం. అవును, వెతుకుదాం, పెద్ద ఇల్లు కడదాం. అంతలో ఈ పిల్లల గొడవకి రాజా నిద్రలేస్తాడు. పిల్లలందరూ బ్లాక్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అరే, ఏంటి పిల్లలు పొద్దున్నే ఏం వెతుకుతున్నారు? అరే, వీళ్ళ వల్ల నా నిద్ర పాడైపోయింది. అయినా ఈ జున్నుకి ఎన్నిసార్లు చెప్పినా బొమ్మలన్నీ ఒక్క చోట పెట్టుకోడు, ఎక్కడ పడితే అక్కడే పారేస్తాడు. ఓ పదండి, మనం తొందరగా వెళ్లి బ్లాక్స్ వెతుకుదాం. నాకే ఎక్కువ బ్లాక్స్ దొరుకుతాయి. అయినా ఈ బ్లాక్స్ ఎక్కడున్నాయి? హే, అదిగో ఆ చెట్టు చాటున ఒక బ్లాక్ ఉంది. అలా చింటూ బ్లాక్స్ కోసం వెళ్తూ ఉంటే కాలికి ఏదో తగిలి కింద పడిపోతాడు. అబ్బా, అరే, ఏంటిది, దారిలో ఏం వేశారు? నేను పడిపోయాను. ఇదేంటి, బ్లాక్ ఇక్కడ కూడా పడిపోయిందా? హే, నాకు 2 బ్లాక్స్ దొరికాయి. చూడండి, నాకు 2 బ్లాక్స్ దొరికాయి. ఇటు చూడండి, ఈ మంచం కింద నాకు 2 బ్లాక్స్ దొరికాయి. నేను ఎంత వెతికినా నాకు ఒక్క బ్లాక్ కూడా దొరకలేదు. ఒకసారి వంటగదిలోకి వెళ్ళి చూస్తాను. ఇదేంటి, జున్ను బ్లాక్ తీసుకువెళ్లి పొయ్యిలో పెట్టాడు. అరే, ఎంత లోపలికి పెట్టాడో. హే, నాకు దొరికింది. ఇంతలో గీత వంటగదిలో పని పూర్తి చేసుకుని బయటకు వస్తుంది. రాజా మంచం మీద అటు ఇటు కదులుతూ ఉంటాడు. ఇదేంటి, ఏదో గుచ్చుకుంటుంది. డాడీ, లేవండి, షర్ట్ తీయండి. అలా జున్ను రాజా షర్ట్ లో నుంచి కూడా బ్లాక్ తీస్తాడు. ఈ జున్ను నా షర్ట్ లో కూడా బ్లాక్స్ పెడుతున్నాడు. అరే, ఇక ఈ పిల్లోడికి ఏం చెప్పాలి? నాకు ఈ నిచ్చెన పక్కన ఇంకో బ్లాక్ దొరికింది. ఇదేంటి, పైనుంచి బ్లాక్స్ పడుతున్నాయి. 1, 2, 3. హే, నాకు 3 బ్లాక్స్ దొరికాయి. ఈ గార్డెన్ లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయేమో చూద్దాం.
ఓ ఆవు గడ్డిలో కూడా ఒక బ్లాక్ దొరికింది. హే! నాకు ఈ దుప్పటి కింద 2 బ్లాక్స్ దొరికాయి. అలా పిల్లలందరూ బ్లాక్స్ అన్నింటినీ ఒక దగ్గర పెడతారు. వాటిని చూసి చాలా ఆనందపడతారు. ఇక ఇల్లు కట్టడానికి రెడీ అవుతారు. నేను ఇల్లు కడతా. ఈ బ్లూ కలర్ బ్లాక్స్ అన్ని నావే. వీటితో నేను మంచి ఇల్లు కడతా. ఓ అలా కాదు జున్ను, మనం రంగురంగుల బ్లాక్స్ తో పెద్ద ఇల్లు కట్టాలి. మనం ఒక పెద్ద గోడ కడదాం. ఇప్పుడు గోడకి కావలసిన బ్లాక్స్ అన్ని పెడదాం. అలా చింటూ జున్ను కలిసి ఒక పెద్ద గోడని కడతారు. చిన్ని మున్నీలిద్దరూ జున్ను వాళ్ళకి బ్లాక్స్ ఇస్తూ ఉంటారు. అలా పిల్లలందరూ ఆ గోడ చూసి చాలా ఆనందపడతారు. చిన్ని, మనం కూడా మిగిలిన బ్లాక్స్ అన్ని పక్కన పెట్టి చిన్న ఇల్లు కడదాం. అలాగే మున్నీరా, కడదాం. వావ్, ఈ ఇల్లు కడుతుంటే భలే మజా వస్తుంది కదూ. మజా 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 మజా. ఈ ఇంట్లో నేనుంటాను చిన్ని. ఓ ఓ ఈ పిల్లలకు ఎంత తెలివి ఉందో. ఇంటిని ఎంత బాగా కట్టారు. గీత చూస్తే చాలా ఆనందపడుతుంది. ఓ పద పద జున్ను, మనం ఇంటి లోపలికి వెళ్దాం. పద పద వెళ్దాం. పద. అలా జున్ను ఇంటి లోపలికి వెళ్తాడు. చాలా ఆనందపడతాడు. తర్వాత చింటూ కూడా ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. వద్దు చింటూ, ఇది నా ఇల్లు. రావద్దు, ఎవరు రావద్దు. జున్ను, అలా అనకూడదు. మనందరం కలిసే ఈ బ్లాక్స్ తో ఇల్లు కట్టాం కదా, అందుకే ఈ ఇల్లు మనందరిది. ఓకేనా? అంతలో గీత లోపల నుంచి పిల్లలు ఏం చేస్తున్నారా అని చూడ్డానికి బయటకు వస్తుంది. పిల్లలు కట్టిన ఇల్లు చూసి చాలా ఆశ్చర్యపోతుంది. అరే వా, చిన్ని, ఎంత బాగా కట్టారు ఇంటిని. చూసారా రాజా, ఇల్లు ఎంత అందంగా ఉందో. మా జున్నుకి కూడా ఇల్లు కట్టడం వచ్చేసింది. అంతలో అక్కడికి సీత కూడా వస్తుంది. పిల్లలందరూ కట్టిన ఇంటిని చూస్తుంది. గీత ఏం చేస్తున్నావు? అరే, పిల్లలందరూ ఇక్కడే ఉన్నట్టున్నారే. ఏంటిది? వావ్, ఎంత అందమైన ఇల్లు. సీతక్క, రండి. చూడండి, ఇల్లు చాలా అందంగా ఉంది కదా. ఈ ఇంటిని కట్టింది ఎవరో కాదు, ఈ పిల్లలందరూ కలిసే ఈ అందమైన ఇంటిని తయారు చేశారు. నిజంగానా గీత? పిల్లలు ఈ సెలవుల్లో బయటికి వెళ్లకుండా భలే పని చేశావు. అలా పిల్లలందరూ వాళ్ళు తయారు చేసిన ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు. సీత, గీత ఇద్దరు కలిసి అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.